హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో కొత్త పెన్షన్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి పరిధిలో ఉండే భూమి లేని నిరుపేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అందించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మొత్తం 35 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించారు. అధికారికంగా సిట్ నివేదిక వచ్చిన తర్వాత స్పందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇక ఈ క్రమంలోనే రాజధాని అమరావతికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయిస్తుంది. అయితే ఇలా ఫ్లాట్లు పొందిన రైతుల్లో కొంతమంది వీధి పోట్లు, వీధి మూల ఫ్లాట్లు వచ్చాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి రైతులకు ప్రత్యామ్నాయంగా ఫ్లాట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలో అనాథ పిల్లలకు, భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనాథ పిల్లలకు పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే సిఆర్డీఏ నిర్ణయించింది. ఇక అలాగే భూములు లేని పేదల నుంచి పింఛన్ల కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ పింఛన్లకు సంబంధించి ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేబినెట్లో కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే పలంనేరులో ఏర్పాటు చేయబోయే లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇక అర్జున అవార్డు విజేత జ్యోతికి ఏపీ కేబినెట్ తీపి కబురు వినిపించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.